నూతనంగా ఏర్పడినటువంటి ఏదులాపురం మున్సిపాలిటీలో మౌలిక వసతులకు పెద్దపీట వేశామని మరికొద్ది రోజుల్లోనే ఈ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా చిన్న వెంకటగిరి ఆర్ఎన్బి రోడ్డు నుంచి ఖమ్మం కోదాడ ఆర్ఎన్బి రోడ్డు జంగాల కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక చిన్న వెంకటగిరిలో రానున్న కాలంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రహదారుల పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ధృతరాష్ట్ర పాలన అంతమొందించి ప్రజాపాలన తీసుకువచ్చారని వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు మంత్రి పొంగులేటి. మీరు ఆనాడు ఏదైతే మీ రక్తాన్ని చెమటగా మార్చి ధృతరాష్ట్ర పరిపాలన అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 21 నెలలలో ఒక్క ఈ ప్రాంతానికి 1247 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. శంకుస్థాపనలో ఉన్నాయి, టెండర్ దశల్లో కొన్ని ఉన్నాయి. మీకు తెలియంది కాదు, ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం అని మీ అందరికీ తెలిసిందే. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆనాటి పెద్దలు అప్పులు ఉన్నాయి కదా అని చేతులు ముందు పెట్టుకొని కూర్చోకుండా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఆచరణ సాధ్యమైన ప్రతి హామీని తూచా తప్పకుండా పేదోడి కోసం ఈనాడు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగమే ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం. కానీ ఇంటికి ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా, కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈయన విధంగా పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని పేదోళ్ళకి పంచే కార్యక్రమం కానివ్వండి. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఆనాడు ప్రభుత్వం ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం. దీని ద్వారా ఈ ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి 100 పైగా కుటుంబాలకి ఖమ్మం కోదాడ ఈ రోడ్ కి ఇప్పుడు కనెక్టివిటీ రాబోతా ఉంది. తద్వారా ఇంతమంది బెనిఫిట్ కూడా పొందబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీకి కూడా మనకి ప్రత్యేక నిధులు గౌరవ మంత్రివర్యులు తెప్పిస్తా ఉన్నారు. దాని ద్వారా కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో అన్ని మౌలిక సదుపాయాలు, అది డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, రోడ్లు ఇవన్నీ కూడా చేసే విధంగా త్వరగా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా యంత్రాంగం తరఫున దీని ద్వారా ఈ ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి 100 పైగా కుటుంబాలకి ఖమ్మం కోదాడ ఈ రోడ్ కి ఇప్పుడు కనెక్టివిటీ రాబోతా ఉంది. తద్వారా ఇంతమంది బెనిఫిట్ కూడా పొందబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీకి